10 నెలల్లో 40,000 ఉద్యోగాలు దాదాపు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పోలీస్ మెడికల్ విభాగాల్లో ఎక్కువ. ఇక టీజీపీఎస్సీ నోటిఫికేషన్లలో 17,341 ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీకి సర్కార్ ప్లాన్ చేసింది. నిరుద్యోగుల ఆకాంక్షల సాకారం అవుతుందని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటే ఒకటి గుర్తుకొస్తుంది అన్న, పోలీసులకు ఆరోగ్య భద్రత కార్డు ఉంటుంది. అరే అవును, ఆరోగ్య భద్రత కార్డు లేక అసలు యాక్చువల్ గా వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఎస్ఐ చనిపోయిండు, కనీసం పట్టించుకోలేదంట పాపం ఆయనని. పోలీసులకు ఎంతటి కష్టం అని చెప్పేసి నిజంగా కూడా పోలీసులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత సరెండర్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు సరెండర్స్ వస్తే మేము పిల్లల్ని స్కూళ్ళకు ఫీజులు కట్టుకోవాలి, తర్వాత ఇప్పుడు పండుగలో సెటిల్ అయ్యామని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. కాబట్టి సరెండర్ రిలీజ్ చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పోలీసులకు సంబంధించి మరి ఆరోగ్య భద్రత కార్డు మరి ఏం చేసుకోవాలి, దాన్ని నాలుగు గీక్కుంటుందిగా దేం చేసుకోవడానికి మరి అది సరే. ఎందుకంటే వీళ్ళు అంటే నెల 200 రూపాయలు వీళ్ళ జీతం నుంచి కట్ అవుతుంది. కట్ అయ్యి ఒక ఫండ్ పెడుతున్నారు. ఆ ఫండ్ ఎవరి కోసం యూజ్ చేస్తా ఉన్నారు? వీళ్ళ జీతంలకు కట్ అయినటువంటి ఫండ్ కు సంబంధించి దాన్ని ఖర్చు పెడుతందుకు మరి దాన్ని వాళ్ళకి ఇస్తందుకు మరి ఎందుకు? పోలీస్ అన్నల జీతం నుంచి కట్ అయ్యే ఫండ్ పోలీసులకే యూజ్ చేయట్లేదు. మరి ఇక్కడ ఎస్ఐ చనిపోయిండు, అదే యశోద హాస్పిటల్లో ఇమ్మీడియట్లీ గా ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ చేయలేదంట. ఎందుకంటే ఆరోగ్య భద్రత కార్డు చెల్లదన్నారు. మరి పేదరికం పరిస్థితి బాగాలేదు. ఆయన ఆడికాడికి వచ్చిన హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఇప్పుడు జనార్దన్ ఎస్ఐ చనిపోయింది. ఎవడు బాధ్యుడు? చూసుకోరిగా ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడే పోలీసు అన్న పరిస్థితి చూసి పలువురు కంటతడి పెట్టారు. పోలీసుల వివరాలు ప్రకారం యూసుఫ్ కూడా 1వ బెటాలియన్లో పోలీసు అధికారి జనార్దన్ శ్వాస సమస్యతో ఓ హాస్పిటల్కు వెళ్లారు. ఆరోగ్య భద్రత కార్డు ఉన్న యాజమాన్యం చికిత్సకు అంగీకరించలేదంట. అక్కడి నుంచి మరో హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయిండు. హెల్త్ కార్డు ఉన్నా తమకు తగిన గుర్తింపు లేదని బాధపడుతున్నారు. యశోద హాస్పిటల్కి పోతే వాడు ట్రీట్మెంట్ ఇవ్వలేదంట. చూసిరా ఇగో నేను ఏమంటానంటే పోలీసులకు పాపము అంటే వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు. నిజంగా చెప్పాలంటే నోరు లేని ఒక అదో పరిస్థితి ఉంటుంది వాళ్ళది కూడా. ఎందుకంటే వాళ్ళకు హక్కులు ఉండయి, ధర్నాలు చేయనీకి ఉండదు, వాళ్ళు సంఘాలు పెట్టనీకి ఉండదు, రస్తారోకులు చేయనీకి ఉండదు. ఎందుకంటే వాళ్ళే కంట్రోల్ చేయాలి కాబట్టి ఇవన్నీ వాళ్ళకు హక్కులు ఉండయి కొన్ని. దీంతో పండుగ పాపం వస్తే అందరేమో పండుగ ఇంటికాడ పండుగలు చేసుకుంటుంటే పోలీసులు పాపము రోడ్ల మీదకి వచ్చి ఎక్కడైతే తాగినోడు ఊగినోడు ఉంటే వాళ్ళని కంట్రోల్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ భద్రతకు సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఇక్కడ కేసీఆర్ చెప్పిండు వారంతపు సెలవులు ఇస్తాం అట్లా ఇట్లా అన్నాడు. మరి అవి ఎంతవరకు సెలవులు? కాబట్టి పోలీసుల భద్రతకు సంబంధించి 100% తీసుకోవాలి. వాళ్ళకు కార్డులు ఏవైతున్నాయో మరి పనిచేసేటట్టు మరి ఆదేశాలు ఇస్తారా, ఏం చేస్తారో చేయరు ఒకసారి.